హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక కామెంట్ మీతో షేర్ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ గురించి అండి. సూపర్ అక్క, నాకు చాలా బాగా వచ్చింది, థ్యాంక్ యూ అన్నారు. సో ట్రై చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా అవసరం ఉంటే కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈరోజు చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ సండే రోజుదండి ఈ వ్లాగ్ అయితే. సో మార్నింగ్ వచ్చేసి నేను పూరి చేస్తున్నాను. ఈరోజు అయితే చికెన్ అన్నమాట. అండ్ ఒకటి నిజం కదా ఫ్రెండ్స్, ఈ మధ్యలో అయితే మనకు ఈ లాక్డౌన్ వల్ల డైలీ సండే లాగానే ఉంటుంది కదా. బట్ ఇన్ని హాలిడేస్లో కూడా నిజంగా సండే వస్తేనే మనకి చికెన్ తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, ఇలా నాన్ వెజ్ రెసిపీ చేయాలనేసి థాట్ వస్తుంది కదా. మా ఇంట్లో అయితే అలాగే ఉంటుంది. అండ్ సండే, మండే, ట్యూస్డే మిగతా డేస్ అయితే వెజిటేబుల్సే వండేస్తామన్నమాట. అలాగే ఎవరైనా చుట్టాలు వస్తే తప్పితే మధ్యలో నాన్ వెజ్ తెస్తాము మేమైతే. బట్ వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ నాన్ వెజ్ తేవడానికి అయితే ట్రై చేస్తాము. సో అదన్నమాట. ఇన్ని హాలిడేస్ ఇప్పుడు మనకు ఒక దగ్గర 2 months దగ్గరకు వచ్చింది కదా. 2 months హాలిడేస్లో ఓన్లీ సండే వస్తేనే నాన్ వెజ్ తేవాలనేసి అయితే మాకైతే అనిపిస్తుంది. మేము అలాగే చేస్తామన్నమాట. మరి మీరు కూడా ఇలాగే చేస్తారా? లేదు వీక్లీ మేమైతే 3-4 times తింటాం అనేసి అంటారా? నాకు కామెంట్లు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? భలే ఫన్నీగా అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అనుకుంటే మనము. అండ్ పిల్లలు కూడా ఆటోమేటిక్గా సండే వస్తే చాలు, డాడీ ఈరోజు ఏం తెస్తావు, చికెనా, మటనా, ఫిష్ ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా హస్బెండ్ చికెన్ కర్రీ చేస్తున్నారు. తిను నాన్ వెజ్ స్పెషలిస్ట్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఫ్రైస్, కర్రీస్ చాలా బాగా చేస్తారు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ అయ్యాయంటే మా వారే చేస్తారన్నమాట వంటలు అయితే. సో ఈరోజు చాలా డేస్ తర్వాత చికెన్ కర్రీ. అలాగే ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి కూడా చికెన్ మానేసాము. దాదాపు ఒక 3 months అవుతుంది అనుకుంటా. సో ఓన్లీ మటన్ అలాగే ఫిష్ మాత్రమే తెచ్చి చికెన్ తీసుకొచ్చారు. అండ్ తనే వండేస్తున్నారు, వండుతా అనేసి అన్నారు. సో నేను వేరే పని చేసుకుంటూ ఉంటే తను వండేస్తున్నారు అన్నమాట. అండ్ ఈ విధంగా వండి చూడండి, చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ వచ్చేసి. దానికోసం అయితే ఆయిల్ వేసేసారు కదా. నెక్స్ట్ సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి అన్నీ ఒక 2 వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేస్తారు, ఓకేనా? అండ్ కర్రీ వచ్చేసి నెక్స్ట్ పసుపు వేశారు కదా, అది కలుపుకున్న తర్వాత మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నామండి ఈ చికెన్ వచ్చేసి. ఓకే, ఇలా చికెన్ వేసుకున్నాము. అండ్ లివర్ అయితే కర్రీ మధ్యలో ఉడుకుతుంటే వేసుకోవాలి. ఫస్టే వేసినట్లయితే ఆ లివర్ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా, సో కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో మధ్యలో యాడ్ చేసుకున్నామంటే అది కరెక్ట్గా ఉడికిపోతుంది అన్నమాట, ఓకేనా? ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 times కలుపుకోవాలి. సో అందులో వాటర్ ఊరుతుంది కదా, సో అది పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు వాటర్ అంతా పోయాయి కదా. ఇప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. అండ్ నాన్ వెజ్ కాబట్టి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా. మేమైతే కొద్దిగా ఎక్కువనే తింటాము కారం అయితే. సో అందుకే ఒక 2 spoons వేశారు. అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లివర్ కూడా వేశారు. ఓకే, ఇప్పుడు తను వచ్చేసి కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసేసుకుంటున్నారు. నేను వచ్చేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా, తోమేస్తున్నాను. సో ఇలా రోజు మేమైతే ఇలా చెరొక్క పని చేసేసుకుంటున్నాము ఈ లాక్డౌన్ టైంలో. రోజు అంటే రోజు కాదండి, తనకి ఇష్టమైన కర్రీస్ చేయాలనుకున్నప్పుడు చేస్తారు.
ఈ మధ్యలో మీకు వీడియోస్లో చూపిస్తున్నాను కదా, సో కొంతమంది అంటున్నారనమాట, అయితే వంట మొత్తం తానే చేస్తున్నట్టున్నారు, నువ్వైతే ఖాళీగా ఉంటున్నావేమో అనేసి కొంతమంది అంటున్నారనమాట. సో అలా ఎలా జరుగుతుంది చెప్పండి? మనం ఖాళీగా ఉంటే ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా. 2 పిల్లలు, ఇల్లు, ఈ వీడియోస్ చేయాలంటే ఎన్ని చేసుకుంటే అవుతుందో కొంతమందికి చెప్పనవసరం లేదన్నమాట. అర్థం కాని వాళ్ళు మాత్రమే ఇలా అంటారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అలాగే వాళ్ళ హస్బెండ్స్ ఇంట్లో పని చేయరని ఏం కాదు, బట్ తేడా ఏంటంటే నేను వీడియోస్లో ఇలా చూపిస్తున్నాను కాబట్టి వాళ్ళు అలా అంటున్నారు. సో ఇంతకంటే బాగా వాళ్ళ హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి అయితే. మీరేమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా నేను చెప్పింది. ఓకే, ఎవరేమనుకున్నా అర్థం చేసుకునే వాళ్ళే బాగా అర్థం చేసుకుంటారనేసి నేనైతే అనుకుంటాను. ఓకే అండి. ఓకే, చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉడికించుకోవాలి. పుదీనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకున్నా పర్లేదు. అండ్ కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఒక మసాలా ప్రిపేర్ చేశాను. అదేంటంటే ఇందులో కొద్దిగా చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, అలాగే ధనియాలు, అలాగే కొన్ని గసగసాలు, అలాగే కొద్దిగా కొబ్బరి అన్నమాట, ఎండు కొబ్బరి. సో ఇవన్నీ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. సో దీనివల్ల మనకి చికెన్ కర్రీ మంచి స్మెల్, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే ఒక పిడికెడు ధనియాలు తీసుకోవాలి, అందులో ఒక చెక్క, లవంగ, ఇలాచి ఇవి వేసుకొని మెత్త పౌడర్ చేసి వేసుకోవాలండి. ఎప్పుడైనా చికెన్, మటన్లో ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి నీసు వాసన అనేది ఉంటుంది కదా చికెన్ది, సో ఆ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. కంపల్సరీ వేసుకోవాలి. అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా చేశారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. సో పూరి రెడీ అయిపోయాయి, అలాగే చికెన్ కర్రీ అయిపోయింది. నేను వచ్చేసి పూరి చేశాను, మా హస్బెండ్ వచ్చేసి చికెన్ చేశారన్నమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఇదే తినేసాము. చూసారు కదా, అందరం ఒకే ప్లేట్లో వేసుకొని 4 కూర్చొని తినేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి మా హస్బెండ్ తీశారు. ఏంటంటే మొన్న నేను కొన్ని మిరపకాయలు తీసాను కదా, సో అవి వచ్చేసి కారం తక్కువ ఉన్నాయన్నమాట. సో అంత తక్కువ ఉంటే బాగుండదు అనేసి మళ్ళీ వేరే తేజ మిరపకాయలు అంటారు కదా, సన్నగా ఉంటాయి కదా, అవి కారం ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇంకో కేజీ తీసుకొచ్చాము. సో అవి తీస్తున్నాను. సో ఇది వీడియో తీయాలనిపించలేదు, బట్ మా హస్బెండ్ వచ్చేసి నాకు తెలియకుండా తీశారనమాట. సో బాగుందనేసి పోస్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ కనిపిస్తుంది కదా, సో నేను సాంగ్స్ పెట్టుకొని వింటూ ఈ పని చేసుకుంటున్నాను. సో నాకైతే ఇలా వర్క్ చేస్తూ సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎంత పని చేసినా ఏమనిపించదు, హాయిగా చేసేస్తూ ఉంటాం కదా. సో అదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని పనులు చేసుకుంటూ కూడా ఇలా వీడియోస్ చేయడం అంటే ఎంత కష్టం. అది ఒక్కసారి వీడియో ఇలా తయారు చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుందన్నమాట.
ఇటు వీడియోస్ తీసుకుంటూ ఇటు ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ అండి ఇది. చాలా ఈజీగా అనిపిస్తుందేమో చూసే వాళ్ళకైతే, ఏముంది వీడియో తీసి పెట్టేస్తారు అనేసి అనుకుంటారు. కానీ ఒక వీడియో పొద్దున నుండి సాయంత్రం వరకు ఇట్లా క్లిప్స్ తీసుకొని యాడ్ చేసి చేయాలంటే చాలా పెద్ద తలనొప్పి అండి. సో అది ఒక్కసారి మీరు ట్రై చేస్తేనే కొంతమందికి అర్థమవుతుంది. నేను అందరిని అనడం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ క్లిప్ వచ్చేసి కొద్దిగానే తీశారు, అందుకే నేను స్లో మోషన్లో పెట్టి ఇదంతా మాట్లాడాను. సో అదన్నమాట. ఆ కేజీ మిరపకాయలు ఎలాగో అలాగో తీసాను, అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ ఒక కేజీ వచ్చేసాయి. సో ఇవి కూడా తీసుకుంటూ ఉన్నాను ఈరోజు మధ్యాహ్నం మొత్తం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లోనే తిలకం తయారు చేశాను. సో బాగానే వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఎవరికైనా అవసరం అయితే కంపల్సరీ ట్రై చేయండి. సో నేను ఎందుకు ట్రై చేయాల్సి వచ్చిందంటే, చెప్పాను కదా మొన్న కూడా నాకైతే ఇంట్లో టిక్లీస్ అన్నీ అయిపోయాయి. అలాగే నేను డైలీ తిలకం పెట్టడం వల్ల నాకు ఇది ఒక్కటే ఉందన్నమాట. సో డైలీ తిలకం పెట్టడం వల్ల ఈ తిలకం కూడా అయిపోయింది. సో ఒక ఐడియా వచ్చిందన్నమాట, ఇలా ట్రై చేసి చూద్దామనేసి. సో నాకైతే బాగానే అనిపించింది. ఎవరికైనా అవసరం అనిపిస్తే కంపల్సరీ ఇలా తిలకం ట్రై చేసుకోండి. సో ఇదేంటంటే కష్టకాలంలో కలిసి వచ్చే తిలకం అన్నమాట. సో అందుకే టైటిల్ అలా పెట్టాను, అంతే కదా. చూసారు కదా మామూలు తిలకం ఎలా ఉంటుందో అదే విధంగా కనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ లాక్డౌన్ మొత్తం ఇదే పెట్టేసుకుంటాను. సో మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామండి, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. అండ్ పర్ఫెక్ట్ కాకుండా మంచిగానే అనిపిస్తుంది అన్నమాట, ఓకేనా. దానికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ చిన్న కటోర తీసుకొని అందులో మంచి క్వాలిటీ కుంకుమ వేసుకోవాలండి. చాలా మెత్తగా ఉన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా. గోపురం కుంకుమ అయితే బాగానే ఉంటుంది కదా, సో అదైనా వాడుకోవచ్చు. ఇది ఒక స్పూన్ వేసుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ కుంకుమ తీసుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసుకోవాలి, కోకోనట్ ఆయిల్. అండ్ పర్ఫెక్ట్గా షాప్లో ఏ విధంగా తిలకం ఉంటుందో ఆ విధంగా రావాలంటేనైతే ఈ ఆయిల్ ప్లేస్లో గ్లిజరిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో గ్లిజరిన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఈ పరిస్థితుల్లో మనకి గ్లిజరిన్ దొరకడం కష్టం కాబట్టి ఈ ఆయిల్తో నేను చేస్తున్నాను అన్నమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా వాజ్లైన్ ఉంటుంది కదా ఇలా వైట్ది, ఇదైనా వేసుకోవచ్చండి. లేదంటే మాయిశ్చరైజర్ ఇలాంటిది ఉన్నా వేసుకోవచ్చు లాక్మీది. లేదంటే ఇంకా ఫాన్స్, నివియా ఇవన్నీ ఉంటాయి కదా, సో ఏదైనా వేసేసుకోవచ్చు. ఒక చూపించాను కదా, ఈ 1/2 స్పూన్ మందం అయితే సరిపోతుంది. నేను వచ్చేసి నా దగ్గర ఈ లాక్మీ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి అది వేసేసాను. అండ్ దీనికంటే ఇప్పుడు ముందుగా చూపించాను కదా వాజ్లిన్, అది వేసుకోవడం బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు తిలకం ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా వచ్చేంత వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఈ రోజ్ వాటర్ వల్ల మనకి తిలకం అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది తిలకం వచ్చేసి. ఇప్పుడు ఖాళీగా అయిపోయిందని చెప్పాను కదా, సో ఇది నేను మంచిగా కడిగేసుకున్నాను. సో ఇందులో మొత్తం నింపేస్తాను. చూసారు కదా, ఈ విధంగా స్లోగా వేసేసుకోవాలి. నా విషయానికి వస్తే ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఈ టైంలో నాకు ఏది దొరకట్లేదు కాబట్టి ఈ తిలకమే చాలా హెల్ప్ఫుల్గా అవుతుందన్నమాట, ఓకేనా. నేనైతే రోజు ఇదే పెట్టేసుకుంటాను ఇక. ఓకే అండి, ఇందులో అయితే మొత్తం నింపేశాను. అండ్ బయటకు అంటుతుంది కదా, సో అది కడిగేస్తాను అన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో, మీరే చూడండి.
అండ్ నేను వచ్చేసి ఇదివరకు కుంకుమ ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేశానండి. ఎవరికైనా అవసరమైతే కంపల్సరీ చూడండి. హోమ్ మేడ్ కుంకుమ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా అంటుతుంది కదా ఈ తిలకం వచ్చేసి. అలాగే తిలకం ఎప్పుడైనా మన ఫేస్లో కొద్దిగా పెద్దగా పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే అలా ఇష్టం అన్నమాట. సో ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు కంపల్సరీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఎవరికైనా అవసరం అనుకుంటే కంపల్సరీ ట్రై చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే అన్నమాట. ఎలా ఉందనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.